హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2013 ఇయర్ రివిజన్ చేద్దాము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట ఇందులో 2013 ఇయర్లో. లాస్ట్ వీడియోలో 2012 వరకు చూసాం కదా, ఈ వీడియోలో 2013 చూద్దాము. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనవరి 7th ఏం జరుగుతుంది అంటే, సో తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే పుస్తకం ఎవరు రచించారు అంటే టంకశాల అశోక్ అనమాట. తిను రచించిన పుస్తకం ఆవిష్కరించారనమాట ఆ రోజు జనవరి 7th. ఇది తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి కొన్ని బుక్స్ ఇచ్చి ఇట్లా మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. గిది తెలంగాణ అని కూడా ఇంతకుముందుకు చెప్పాను కదా. సో దానికి రచయిత ఎవరో మీరు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది కదా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 36 గంటల సమర దీక్ష జరుగుతుందన్నమాట ఇందిరా పార్క్ దగ్గర. సో జనవరి 27th, 28th. ఇది ఇంకో పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి సాగరహారం. తెలంగాణ మార్చ్ రచించిన సాగరహారం పుస్తక ఆవిష్కరణ ఎవరు రచించారంటే పిట్టల రవీందర్ అనమాట, మార్చి 10th. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సో సంసద్ యాత్ర నిర్వహిస్తుందన్నమాట. సో ఆ పేరుతో రెండు రోజులు సత్యాగ్రహ దీక్ష చేస్తుందన్నమాట. ఎక్కడ అంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సంసద్ యాత్ర ఎవరు ప్రారంభించారు అంటే సుమిత్ చక్రవర్తి అనమాట. ఈ సుమిత్ చక్రవర్తి ఎవరు మరి అంటే మెయిన్ స్ట్రీమ్ పత్రిక సంపాదకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 29కి 30కి 2 days జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సో ఇది ఏం చేస్తుందంటే పిలుపు మేరకు చెలో అసెంబ్లీ అనేది నిర్వహించడం జరిగిందనమాట జూన్ 14th. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు సిడబ్ల్యూసి తీర్మానం చేసిందనమాట. డేట్ ఇంపార్టెంట్. సో ఇది ఏంటి సిడబ్ల్యూసి అంటే ఏంటి అని అడగొచ్చు. సో అని మీకు డౌట్ రావచ్చు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనమాట. సో ఫుల్ ఫాము. ఇది జూలై 30కి తీర్మానించిందనమాట తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ఆర్థిక మంత్రి అప్పుడు ఎవరు అంటే చిదంబరం అనమాట. తను తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి ప్రకటించాడు ఆగస్టు 5th. ఇది 2013 ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంటోనీ కమిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యాంటోనీ కమిటీ ఆగస్టు 6th, 2013. డేట్ ఇంపార్టెంట్, అధ్యక్షుడు ఎవరు ఇంపార్టెంట్, సభ్యులు ఎవరు ఇంపార్టెంట్, ఎందుకు ఈ యాంటోనీ కమిటీ అని చెప్పేసి ఇవి కూడా పాయింట్స్ ఇంపార్టెంట్. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే రక్షణ మంత్రి అనమాట, ఏకే యాంటోనీ. సో సభ్యులు వచ్చేసి దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్. సో నేను దీనికి ఒక కోడ్ నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట, జస్ట్ ఆ నేమ్స్ ఐడియా కోసం అంతే. సో వి యాంటోనీ డిపి అనమాట. వి యాంటోనీస్ డిపి ఇది కోడ్. వి అంటే ఏంటిదంటే వీరప్ప మొయిలీ, యాంటోనీ అంటే అధ్యక్షుడు కదా యాంటోనీ, డి అంటే ఏంటి అంటే దిగ్విజయ్ సింగ్, పి అంటే అహ్మద్ పటేల్ అనమాట. సో ఇలా నేను గుర్తుపెట్టుకున్నాను, వి యాంటోనీస్ డిపి. అయితే ఈ యాంటోనీ కమిటీనే ఇంకొక పేరు ఏంటిదంటే విభజన కమిటీ అనమాట. అయితే ఈ యాంటోనీ కమిటీ ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేసింది, తీర్మానం చేసింది కదా తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి. సో దాంతో సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతాయి. సో దాంతో యాంటోనీ కమిటీని ఏర్పరిచిందనమాట. సో ఆగస్టు 13th, 14th కేంద్ర మంత్రులతో పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిపిందనమాట ఈ యాంటోనీ కమిటీ. అయితే ఏంటి అంటే ఆగస్టు 20కి ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులను కూడా కలిసిందనమాట. సో ఇది యాంటోనీ కమిటీ గురించి జస్ట్ సభ్యులు, డేట్, అధ్యక్షుడు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సకల జన బేరీ జరుగుతుంది సెప్టెంబర్ 29కి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఎప్పుడు అంటే అక్టోబర్ 3కి. అయితే ఇక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట, మంత్రుల బృందం అని చెప్పేసి ఒకటి ఏర్పడుతుంది. ఎవరి చైర్మన్గా అంటే ఏకే యాంటోనీ చైర్మన్గా అనమాట. మళ్ళీ ఏకే యాంటోనీ వస్తాడనమాట అక్టోబర్ 8కి. అయితే మరి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏ మినిస్టర్స్ ఉన్నారో చూద్దాము. సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ, జయరాం రమేష్, గుల్నాబీ ఆజాద్ అనమాట. ఈ సభ్యులకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట ఈ సభ్యులు. సో దీనికి 6 వారాల గడువు ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎందుకు మరి అంటే రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యల గురించి పరిశీలించడానికి. సో ఇది అనమాట ఏది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే రాయల తెలంగాణ డిమాండ్ చేసింది ఎవరు అని అడగవచ్చు. జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్.
ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఫ్లోరైడ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష జరుగుతుందన్నమాట. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు చేస్తారు అక్టోబర్ 10th. ఇక తెలంగాణ విశ్వ బ్రాహ్మణ పోరుగర్జన సభ ఎక్కడ జరుగుతుందంటే నిజాం కాలేజ్లో జరుగుతుంది అక్టోబర్ 27th. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బషీరాబాగ్ ప్లేస్లో ప్రెస్ క్లబ్ ఉంటుందన్నమాట. అక్కడ సంపూర్ణ తెలంగాణ సాధన సదస్సు అనేది జరుగుతుంది అక్టోబర్ 29th. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర కేబినెట్ తెలంగాణ ముసాయిదా బిల్లు ఉంటుంది కదా 2013. అది ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించిందనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రాష్ట్రపతి ముసాయిదా బిల్లుని ఆమోదించి హైదరాబాద్కి పంపించాడనమాట రాష్ట్రపతి. ఇప్పుడు ఈ ముసాయిదా బిల్లు ఉంది కదా హైదరాబాద్కి పంపించారు. దీనికి 6 వారాలు గడువిస్తారనమాట. December 11th ఇది డేట్. ఇక December 31st వచ్చేసి అయితే అప్పుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీధర్ బాబు అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి అంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తాడు అంటే ఈ శ్రీధర్ బాబుని తీసేసి ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేస్తాడనమాట. శైలజానాథ్ని ఈ శ్రీధర్ బాబు ప్లేస్లో పెడతాడనమాట. బదిలీ చేస్తాడు. ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి చేస్తాడనమాట. నెక్స్ట్ వీడియోలో 2014 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.